ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా అలాగే అందరికి కూడా నా ధన్యవాదాలు. ఈరోజు ఎంఎస్ నవాబ్ బాషా సినిమాని స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని మరి కంప్లీట్ స్టేజ్లో ఉంది సినిమా. ఇది ఒక జరిగిన కథ. ఆ కథ ఆధారంగానే తీయడం జరిగింది. ఎందుకంటే మీరు గతకాలం చూసుకుంటే వెనక వెళ్తే మరి పార్సీ నుంచి నవాబులు రావడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పింది రికార్డ్ చేస్తాను, అది మిగిలిన వాళ్ళకి ఇస్తే నేను సంతోషిస్తాను. నేను రాహుల్, కొత్తగా వచ్చిన సినిమా ఇండస్ట్రీకి చాలా ట్రై చేసిన మన రాజేష్ సార్, డైరెక్టర్ సార్ నాకు అవకాశం ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఉన్నా దాంతో. ఇంకోటి సీనియర్స్ పని చేయడం నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. రెడీ? Namaskaram Darki. Thank you so much to the print media and the reporters. They've come here and they've taken out time for us just for the movie. I'm so sorry, I don't know Telugu. I just know Namaskaram in Telugu, that's why I just started with Namaskaram. I would like to thank Rajesh sir and the whole team, Rahul, Varun and everybody who's been associated with the team. And the director sir approached me quite a lot of time when I didn't sign it, and I wasn't sure about the movie when I heard the story, and I was like, yeah, I fit in the character very much. మా డైరెక్టర్ గారికి చాలా రుణపడి ఉంటాను నేను. వీరు లేకపోతే ఇప్పుడు నేను ఇక్కడ లేను. వీరు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. వీరు చాలా పెద్ద మనసు చేసుకొని నన్ను తీసుకున్నందుకు చాలా రుణపడి ఉంటా వీళ్ళకి. ఇంకా మా ఇంకో హీరో చాలా నాకు కొత్తవన్నీ కాకుండా నాకు చాలా హెల్ప్ చేశాడు ఈ హీరో. ఇంకా మా హీరోయిన్ చాలా హెల్ప్ చేసింది నాకు కూడా ఎలా యాక్టింగ్ చేయాలి అనేది. ఇంకా మా డైరెక్టర్ గారు కెమెరామెన్ చాలా ఈ మిస్టర్ నవాబ్ బాషాకు కెమెరామెన్గా వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలా ఒకప్పుడు రాజరికం భోగాలు అనుభవించి కాలక్రమేణా ఆస్తులు అంతరించిపోయిన తర్వాత ఆ నవాబులు ఇతరులకు అలనాటు ఎప్పుడైతే రాజరికం భోగాలు అనుభవిస్తున్న రీతిలో ఎప్పుడైతే అప్పుడు ఉన్నారో, బీద పరిస్థితుల్లో ఉన్నా కానీ ఇతరులకు ఏ విధంగా దానం చేశాడో, అతని తిండికి లేకున్నా కానీ ఇంట్లో పస్తులున్నా కానీ ఆకలి అవుతుంది అని ఎదుటి వ్యక్తులు వస్తే వాళ్ళకు చాలా హెల్ప్ చేసే రకాలలో నవాబులు అలనాడు ఉన్నారు, నేటికి ఉన్నారు. వాళ్ళే చరిత్రలో చిరస్థాయిగా మెలిగారు. అది డైరెక్టర్ సార్ చాలా మంచివారు. మాతోటి షూటింగ్లో చాలా ఫ్రీగా ఉన్నారు. మళ్ళీ సార్ మూవీలో నాకు చేయాలని ఉంది.